చాలామంది దీనికోసం ప్రొటెస్ట్ చేస్తున్నారు. దీని గురించి అని దామగుండం గురించి ఫైట్ చేస్తున్న హైకోర్టు లాయర్ రామచల్ల గారు ప్రస్తుతం మనతో పట్టున్నారు. సార్, దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకోగలుగుతున్నారు? అంటే ప్రజా ఉద్యమం ఈ ఎత్తున రావడం ఫస్ట్ టైం జరిగింది. ఎందుకంటే మేము 2017 నుంచి దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాను. నేను ఆన్లైన్లో ఒక న్యూస్ ఆర్టికల్ చూసి ఫస్ట్ దీన్ని గురించి అడవికి రావడం జరిగింది. అప్పుడు ఇంత అవేర్నెస్ లేకుండే, బట్ నౌ ఈరోజు ఈ ఇంతమంది ప్రజలు దీనికోసం రావడం, ఎక్కడెక్కడి నుంచో వాళ్ళ ఓన్ ట్రాన్స్పోర్ట్ పెట్టుకుని వచ్చారన్నది చాలా పెద్ద విషయం. సో ఇది గ్రౌండ్ లెవెల్లో ఎప్పుడైతే ఈ మూమెంట్ ఈ లెవెల్లో స్టార్ట్ అయిందో డెఫినెట్గా కోర్ట్స్లో కూడా మూవ్ అవుతుంది. ఎందుకంటే ఒక చిన్న అపోహ కూడా ఉంది కోర్ట్స్కి సంబంధించి. కోర్ట్స్లో ఈ పిల్ ఏదో క్లోజ్ అయిపోయింది అది ఇది అని. కోర్టులో పిల్ ఏం క్లోజ్ కాలేదు, స్టిల్ ఇట్స్ యాక్టివ్. ద ఓన్లీ థింగ్ ఈజ్ ఇట్ నీడ్స్ మూమెంటం. అంటే ఇలాంటి ఉద్యమాలు చూసి జనాలు ఇంకా చాలామంది న్యాయవాదులు ముందుకొచ్చి, సీనియర్ న్యాయవాదులు ఎప్పుడో లాంగ్ స్టాండింగ్ ఉన్న వాళ్ళు కూడా ముందుకొచ్చి వాళ్ళ వాయిస్ వినపడి దీనికి దన్నుగా నుంచుంటే ఇంకా ఉద్యమం ఇంకా పైకెళ్ళి కోర్టుల్లో కూడా మనం విజయం సాధించేది. మనం ఎక్కడ రాడార్ స్టేషన్ వద్దని చెప్పట్లేదు. రాడార్ స్టేషన్ అడవిలో ఎందుకు, వేరే జాగా తీసుకుని పెట్టండి అన్నది ఒక్కటే మన డిమాండ్. ఆ డిమాండ్తోనే ముందుకు పోతున్నాం. దానికి రిజల్టే ఈరోజు మీరు చూసిన ఈ జనం.